టిడ్కో ఇళ్ల గృహప్రవేశాలు ఎప్పుడో ఆశగా ఎదురుచూస్తూ ఉన్న లబ్ధిదారులు గత తెదేపా ప్రభుత్వ హయాంలో 2014-19లో పిఎంఏవై పథకం కింద కేంద్ర ప్రభుత్వం పక్కా ఇళ్లను మంజూరు చేసింది. నియోజకవర్గంలో సుమారు 10,000 మంది వరకు లబ్ధిదారులకు వాటా చెల్లించారు. ఇళ్ల నిర్మాణం కోసం ఎస్ఆర్ పురంలో స్థలం కేటాయించగా శంకుస్థాపన చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్థలాన్ని రద్దు చేసింది. 2019-24 మధ్య మిగులు నిధులతో నిర్మాణాలను ప్రారంభించిన ప్రాంతంలోనే పనులను చేపట్టారు. తూర్పు నియోజకవర్గానికి 3,210 ఇళ్లను కేటాయించారు. వీటిలో 300 ఎస్ఎఫ్టీ ఇళ్లను నడుపూరు, పరవాడ, రాతి చెరువు, ఎస్ఎన్ పురం, 365 ఎస్ఎఫ్టీ ఇల్లు అచ్చెన్నాయుడులోవా, బక్కన్నపాలెం, చీమలాపల్లి, కొండకొప్పాక, పద్మనాభనగర్, పరవాడ, సంగీవలస, 430 ఎస్ఎఫ్టీ నివాసాలను ఆగనంపూడి, అచ్చినాయుడులోవా, బానోజీ నగర్, దబ్బంద, దువ్వాడ, కొమ్మాది, మంత్రిపాలెం, పద్మనాభనగర్, పెదగంట్యాడ, రాతి చెరువు, ఎస్ఆర్ పురం ప్రాజెక్టుల్లో కేటాయించారు. పరవాడ, ఎస్ఆర్ పురం, రాతి చెరువు, దబ్బండ, అగనంపూడి వంటి ప్రాజెక్టులు మాత్రమే నిర్మాణాలు పూర్తి కాగా మిగిలిన వివిధ దశల్లో ఉన్నాయి. నిర్మాణాలు పూర్తయిన వాటికి వైకాపా రంగులు వేశారే తప్ప మౌలిక సదుపాయాల కల్పనపై ఎలాంటి దృష్టి సారించలేదు. దీంతో లబ్ధిదారులు పక్కా గృహాలు ఎప్పుడు అప్పగిస్తారా అని ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్లతో చర్చించి పూర్తి స్థాయిలో సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తామని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు గారైతే తెలుపుతుండగా, గత 10 ఏళ్లుగా ఎదురుచూస్తున్న టిడ్కో గృహాల నిర్మాణం ఇప్పటికీ పూర్తి స్థాయిలో జరగలేదు. గత ప్రభుత్వ హయాంలో పలు గృహ సముదాయాల్లో ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా హడావిడిగా కేటాయింపులు చేశారు. అయినా ఇంతవరకు ఆయా గృహాల్లో చేరని పరిస్థితి. కూటమి ప్రభుత్వంలోనైనా కేటాయించిన పక్కా గృహాల్లో గృహప్రవేశం చేయాలని నిరుపేదలైతే కలలు కంటూ ఉన్నారు. దీంతో ఈ విశాఖపట్నానికి సంబంధించి టిడ్కో ఇళ్ల కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేయడం, ఇప్పటికే పెండింగ్లో ఉన్న నిర్మాణాలను పూర్తి చేయడం వంటి పనులను కూటమి ప్రభుత్వం శరవేగంగా చేస్తూ వచ్చే జూన్ చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని టిడ్కో ఇళ్ల పెండింగ్ నిర్మాణాలు పూర్తి చేయడంతో పాటు గృహప్రవేశాలను సామూహికంగా చేయిస్తామని, ఇందుకు చంద్రబాబు నాయుడు గారే స్వయంగా లబ్ధిదారులతో గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని అంగరంగ వైభవంగా టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశాలు చేయిస్తామంటూ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారైతే ఇటీవలే అసెంబ్లీ సమావేశాల్లో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో జూన్ చివరి నాటికి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఉన్న టిడ్కో ఇళ్లనైతే లబ్ధిదారులకు అప్పగించేందుకు తీవ్ర కృషి అయితే చేస్తున్నట్టుగానే కనబడుతూ ఉంది.